So anyone knows the general formula for alkenes? So alkenes are having double bond, right? So the first member in alkenes is ethylene or ethene. Eth means having two carbons, having double bond. So how many hydrogens will be there for each carbon? Please someone tell me. Okay. Each carbon, ఒక కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్లు ఉంటాయమ్మా? 3 ఉంటాయా? 4 ఒక్క కార్బన్ కి. ఇప్పుడు నేను సి డబుల్ బాండ్ సి అని రాశాను కదా, 4 ఉంటాయి అయినా కూడా. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఈ కార్బన్ కి వ్యాలెన్సీ 4 అంటే 4 చేతులు ఉన్నాయి, అందులో 2 చేతులు పక్కన ఉన్న కార్బన్ పట్టుకోవడానికి అయిపోయాయి కదా. అదే విధంగా ఈ కార్బన్ కూడా 4 వ్యాలెన్సీ, దీని 2 చేతులు దాని 2 చేతులు కలిపి మొత్తంగా 2 చేతులే ఉంటాయి. ఓకే, ఇది ఒక ఎలక్ట్రాను ఇది ఒక ఎలక్ట్రాన్ కలిపితే ఒక బాండ్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈచ్ కార్బన్ హ్యాస్ 2 hands free, so 2 hydrogens can be attached to each carbon. So what will be the molecular formula for this particular compound? 2 carbons unnaya, C2, hydrogens 4. So you please name it. మీరు చెప్పండి అమ్మా, దీని పేరు ఏముంటది? ఇత్ అంటే 2 కార్బన్స్. ఓకే, ఇదేంటి ఆల్కేనా ఆల్కీనా? డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్కీన్. ఓకే, సో ఈత్. అదే విధంగా దీన్ని జనరల్ గా ఇథిలిన్ అంటారు. దిస్ ఈస్ a common name. Okay, common name, but this is name according to the IUPAC. Okay, so if you see 3 membered alkene, CH2 double bond CH, CH CH2 చెప్పాలి. ఒక్కటే హైడ్రోజన్ ఉంటుందా ఈ కార్బన్ కి? 2 ఉంటాయా? మధ్యలో ఉన్న కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్లు ఉండాలి? నేను రాసింది కరెక్టా తప్పా? ఎందుకు? ఓకే, సో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న కార్బన్ అటాచ్ చేయడానికి రెండు బాండ్స్, రైట్ సైడ్ ఉన్న కార్బన్ కి ఒక బాండ్ పోయింది, మొత్తం 3 బాండ్స్ పోయినాయి. ఒకటే హ్యాండ్ ఖాళీగా ఉంది కాబట్టి ఒకటే హైడ్రోజన్ అకామిడేట్ చేయొచ్చు కాబట్టి ఒకటే హెచ్ ఉంటుంది మధ్యలో కార్బన్. సో దీని మాలిక్యులర్ ఫార్ములా ఏంటమ్మా? C3. హౌ మెనీ హైడ్రోజన్స్? 3, 4, 5, 6. So what will be the name? 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్కీన్ కాబట్టి ఈన్. అట్లనే జనరల్ నేమ్ వచ్చేసి ప్రొపిలిన్ అనొచ్చు. ఈ రెండింటికే కామన్ నేమ్స్ ఉంటాయమ్మా, వేరే వాటికి ఉండవు. ఓకే, ఈ రెండింటికే కామన్ నేమ్స్ ఉన్నాయి, వేరే వాటికి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ ద నెక్స్ట్ మెంబర్ ఈస్ 4 కార్బన్ కంటైనింగ్ alkene. So what will be the molecular formula for this? Carbons 4, how many hydrogens? 3 plus 2, 5, 6, 7, 8. So can we write now general formula? If carbons are n in number, how many hydrogens?
If you see first case, first one is ethene. Ethene, if carbons are 2, hydrogens are 4, double the number. That means multiplied by 2. 2 into 2, 4. Ante kada. Second, the probe ene చూసుకుంటే 3 కార్బన్లు ఉంటే 3 into 2, 6 అయింది కదా. అట్లాగే బ్యూటీన్, ఇందులో కార్బన్స్ 4 ఉంటే హైడ్రోజన్స్ 8 ఉన్నాయి. 2 into 4, 8. So can we tell CnH2 in is the general formula for alkenes? So general molecular formula for alkenes. For alkenes is CnH2n. Alkanes ki CnH2n plus 2 for alkanes. Enes. Can you guess for alkynes? Can you guess for alkynes the general formula? This is for alkenes. This is for alkanes. What will be the for alkynes? It is 2n minus 2. 2n minus 2 is the general formula for alkynes. So are you clear about the general formulas for 3 category of the organic molecules? ఆల్కేన్స్ కి, ఆల్కీన్స్ కి, ఆల్కైన్స్ కి జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటనేది మీకు తెలుసా? Okay, then we will see the names of alkenes with number of carbons. Here I'll put 1 carbon. So 1 carbon ఉంటే మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి మీరు చెప్పండి నాకు. Alkenes. వన్ కార్బన్ ఉంటే ఎంతమ్మా? ఉండదా సార్? మీరు చెప్పలేదు అంటారా? ఎస్. ఎందుకంటే రెండు డబుల్ బాండ్లు పెట్టాలంటే, ఒక డబుల్ బాండ్ పెట్టాలంటే 2 కార్బన్లు ఉండాలి కాబట్టి మనకి ఆల్కీన్స్ లో 1 carbon alkene containing 1 carbon does not exist. This you have to remember. Same is applicable for alkynes. అంతేనా? ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఫస్ట్ మెంబర్ వచ్చేసి మనకి 2 కార్బన్స్ ఉండాలి. అంతేనా? Will you remember this? Okay. So now tell me. C2H4 CnH2n కదా. ethene. 3 carbons, C3H6. Why 6 hydrogens? Because 2 into 3 is 6 and the general formula for alkenes is CnH2n. So this is propene.
If it is having 4 carbons and it is an alkene, then the general formula is C4H. Very good. The name will be butene. Fine. Then, if it is having 5 carbons, C5H10, because the general formula is CnH2n. So N here is 5. So 2 into 5 is 10. So carbons 5, hydrogens 10. The name is pentene. Very good. So then 6 carbons. C6H. Very good. Name hex ante 6, ene ante alkene. Hex ene. 7 carbons. H14. CnH2n. So the name will be hept for 7 carbons, ene because alkene, heptene. 8 carbons, C8, H16. Name will be octene. Oct for 8 carbons, ene for alkene. And 9 carbons, 18. Very good. Non-ene. Very good. Then comes C10. So the molecular formula will be C10H20. So the name will be Dec for 10, ene for alkene. Then 11 carbons, C11H22. So this one will be undecene. Then 12 carbons, C12H24. Name will be dodecene. So the general formula for alkenes is CnH2n. This is important. Likewise, we'll see for alkynes. Alkynes are the compounds having how many bonds? Triple bonds. Okay. So here also you don't have alkyne with 1 carbon. Am I right? Okay. So the first member will have 1 carbon. Am I right? 1 carbon ఉంటుందా? చెప్పా కదమ్మా ఇప్పుడే. యూ హ్యావ్ టు రెస్పాండ్. సిగ్గుపడితే మనం ఏం నేర్చుకోలేం. మనం ఇంటరాక్ట్ కావాలి. వీ హ్యావ్ టు ఇంటరాక్ట్. ఓకే. సో ఆల్కీన్స్ లో ఫస్ట్ కార్బన్ ఉండదు. ఒకటే కార్బన్ ఉన్న ఆల్కైన్ ఉండదు. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కీన్ అండ్ ఆల్కైన్ విల్ బి ఆఫ్ 2 carbons. So I am putting 3 bonds between 2 carbons. Okay. How many hydrogens for each carbon? ఒక్కొక్క కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్ ఉంటాయి? Very good. So what will be the molecular formula? C2H2. Okay. Then this one will be ethine. 3 carbons. Why there is no hydrogen attached to the middle carbon?
Yeah, 3 bonds are there for left side carbon and 1 bond for right side carbon. 4 of the middle carbons valency are fulfilled. That is the reason there is no need of hydrogen. Okay. So what will be the molecular formula for this? C3 H4. Fine. What will be the name? Prop ion. So is it following the rule, the general rule I have told, CnH2n minus 2? Is this molecular formula is following our general formula? Please check and tell. First one, 2 carbon containing alkyne, ethine is having 2 carbons. So how many hydrogens? 2. So 2 into 2 is 4. 4 minus 2 is 2. So it is obeying the rule. You should not get confused, like you should not put CnHn. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు మనం స్మార్ట్గా ఆలోచిస్తాం కాబట్టి వాట్ వి థింక్ కార్బన్ నెంబర్ ఎంత ఉంటే హైడ్రోజన్ నెంబర్ కూడా అంతే ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే మనం మిగతా అన్ని కార్బన్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ద జనరల్ ఫార్ములా ఈజ్ సెట్ ఆఫ్టర్ చెకింగ్ ఆల్ ది మెంబర్స్, దట్ ఈస్ కాల్డ్ హోమోలోగస్ సిరీస్. ఓకే, 1 to 10, 2 to 10 ఏవైతే ఉన్నాయో దాన్ని మనము హోమోలోగస్ సిరీస్ అంటాం. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటి? all molecules are same, but the next member of the series will have 1 carbon extra. Likewise, there will be difference of only 1 carbon when compared to the previous member of the same group. ఒక గ్రూప్ లో ఒక 10 కాంపౌండ్లు ఉండి, ఓకే, ఉన్న ఒక కాంపౌండ్ దాని వెనక దానికన్నా ఒక కార్బన్ ఎక్కువ ఉండటం, దాని ముందు దానికన్నా ఒక కార్బన్ తక్కువ ఉంటే దాన్ని హోమోలోగస్ సిరీస్ అంటారు. ఓకే, హోమోలోగస్ సిరీస్ అంటారు. సో జనరల్ ఫార్ములా అనేది హోమోలోగస్ సిరీస్ ని చెక్ చేసిన తర్వాత పెడతారు. ఓకే, సో మనం ఆల్కైన్స్ లో ఫస్ట్ మెంబర్ ని చూసి దీని మాలిక్యులర్ ఫార్ములా CnH2HN అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్ బై సీయింగ్ ఇథైన్. వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ దట్ ది జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కైన్స్ is CnHN. It is wrong, but it is CnH2n minus 2. Let us check whether it is true for propyne. Propyne, how many carbons are there? 3 carbons are there. How many hydrogens? 4. 2 into 3? 2 into 3? 6. And 6 minus 2? 4. So 4 hydrogens. So the general formula for alkynes is CnH2n minus 2. So I presume that you can confidently answer if an MCQ or fill in the blanks will come in a question form to write what is the general formula of alkanes. Alkane general molecular formula ఏంటమ్మా? Very good. So write the general molecular formula for alkene. Very good. Write the general formula for alkyne. So it is very logical to remember. First we have discussed about alkane, single bond. Second we have discussed about alkene, double bond. Third we discussed about alkyne, triple bond. Okay, we'll see the names of 12 carbon membered alkynes. Okay, first let me compare these 3. Okay, the general formula section, we'll finish general formula section so that we can easily remember the general formula. మిమ్మల్ని నిద్రలో లేపడినా కూడా మీరు చెప్పగలగాలి. ఓకే, సో ఆల్కేన్ ఏంటి జనరల్ ఫార్ములా మీరు చెప్పండి, నేను రాస్తాను. CnH2n plus 2. ఓకే, ఆల్కీన్ కి CnH2n. ఆల్కైన్ కి వెరీ గుడ్. సో ఇప్పుడు ఇది అందరికి వచ్చిందని నేను అనుకోవచ్చా? వెరీ గుడ్. చాక్లెట్లు లేవు కానీ లేకపోతే పనిచేసేవాడిని. ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో వీఆర్ రైటింగ్ ది నేమ్స్ ఆఫ్ alkynes.
Let us write the names of alkynes and finish these 3 types of organic molecules. Okay, so 2 carbon containing alkyne C2H4 kada. Okay, very good. So what is the name? It. Very good. 3 carbons. H4. What is the name? Prop. 9. 4 carbons. C4. Very good. What is the name? Butane. So, it ante 2 carbons, ine antenemo alkyne. It ine. Prop antenemo 3 carbons, ine antenemo alkyne. 3 carbon containing alkyne. But antenemo 4 carbons, YNE ine antenemo alkyne. Butane ante 4 carbon containing alkyne. Likewise, if it is having 4 carbons, the molecular formula will be C5H8. 2 5 10 10 minus 2 8 C5H8. Okay, what is the name? Pentine. Very good. So next 6 carbons. C6H. Very good. So hex. Very good. 7 carbons. C7 H12. Hept. Okay, 8 carbons. C8 14. Octine. 9 carbons. C9H 16. Name? Non-ine. 10 carbons. C10 H18. Very good. Deck. 11 carbons. C11 H 20. Yeah, very good. Pair. Undecane. 12 carbons. C12 22. Ena. Do. So these are the names of alkanes, alkenes, alkynes depending on the number of carbons. మనము ఆల్కేన్ లో గానీ ఆల్కీన్ లో గానీ ఆల్కైన్ లో గానీ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని కార్బన్స్ ని బట్టి నేమ్ ఇస్తాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది నేమ్ ఇండికేట్స్ number of carbons present and the last part of this name gives which type of hydrocarbon it is. Hydrocarbon. ఈ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్ ని మనం హైడ్రోకార్బన్స్ అంటాం. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఈ మూడింటిని మనం జనరల్ గా హైడ్రోకార్బన్స్ అంటాం. ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? పేరుని చూసి చెప్పేయచ్చు. ఉత్త హైడ్రోజన్ల కార్బన్లు తప్ప ఏం లేవు కాబట్టి హైడ్రోకార్బన్స్ అంటాం. హైడ్రో ఇండికేట్స్ హైడ్రోజన్స్, కార్బన్స్ ఇండికేట్స్ కార్బన్స్. మొత్తం ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ తప్ప ఏం లేవు కదా ఇందులో, అందుకని మనం వీటిని హైడ్రోకార్బన్స్ అంటాం. సో ద 3 types of hydrocarbons are alkanes, alkenes and alkynes, and we name them according to the number of carbons present in them. Okay, if only 1 carbon is there, meth. 2 carbons are there, eth. 3 carbons, prop. 4 carbons, but. 5 carbons, pent. 6 carbons, hex. 7 carbons, hep.
8 carbons, 9 carbons, non. 10 carbons, deck. 11 carbons, deck. 12 carbons, dode. So you are perfect in writing, in identifying what type of hydrocarbon and how many number of carbons are there. So these all are the names of parent chain. So till now we have discussed about the names of parent chain. So మనకి ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో ఈ చైన్ మెయిన్ గా ఉంటుంది కాబట్టి దీన్ని పేరెంట్ చైన్ అంటాము. సో దీస్ ఆల్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ పేరెంట్ చైన్స్. ఓకే, సో నౌ let me tell what is primary, secondary, tertiary, carbons. So there are types of carbons: primary, secondary, tertiary. Okay, 3 types of carbons are there. These are important for naming. These are also important. So anyone have any idea about primary, secondary and tertiary? What is a primary carbon? What is a secondary carbon? What is a tertiary carbon? Yeah, someone is trying. Please, louder. For example, there are 2 carbons. This is total, this one. This is ethane. Okay. In ethane, there are 2 carbons. Carbon number 1, carbon number 2. So first carbon is whether primary one or secondary one? This carbon, whether it is primary or secondary? Primary. Okay. Primary is indicated like this. Okay. What about this carbon, whether it is primary or secondary? Secondary, yeah? ఒక కార్బన్ ప్రైమరీ అయింది కాబట్టి ఇంకో కార్బన్ సెకండరీ అయి ఉంటుందన్నా మీ ఉద్దేశం? If one carbon is primary, do you think the other carbon is secondary? No. Then what is this carbon? Primary one or secondary one? This is also primary. How, sir? If a carbon is attached to only one other carbon, if one carbon is attached to only one other carbon, then that carbon is called primary carbon. Okay, na? Now see this. So what is this carbon, primary or secondary? Primary. Very good, primary. What about this carbon? Primary. Primary. What about this carbon? Yeah, I didn't hear your voice. Louder. Secondary. Very good. Why? Yes, because this carbon is attached to this carbon and this carbon, 2 carbons. So a carbon getting attached to 2 more carbons is termed as secondary carbon. Okay. Likewise, tertiary carbon. Let's see what is a tertiary carbon. So this carbon attached to how many carbons? 3. So a carbon having attachments to 3 other carbons is called as tertiary carbon atom. And but what about this carbon? Primary. Yeah, very good. This one? Nice. This one? This carbon? Primary. Very good.
So the other 3 carbons attached to the tertiary carbon are primary carbons because they are attached to only single carbon. అమ్మా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కొంతమందికి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ రిపీట్ ఇట్. వెనకున్న వాళ్ళకి అర్థమైందమ్మా? నాకు కనపడట్లేదు వెనకున్న వాళ్ళు. సమ్వన్ చెక్ ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ఐ విల్ రిపీట్ ఇట్. No one? Do you have CR? Yes. Where is CR? ఓకే సిఆర్, ఒక్కసారి వెనక్కి తిరిగి అందరిని అడుగమ్మా. అడిగి నాకు చెప్పు, అందరికి ఓకేనా? అందరికీ అర్థమైందా? సార్ లాస్ట్ వన్. ఎవరు ఎత్తారు కదా చెయ్యి? ఎస్ సార్. ఓకే ఫైన్. చెప్పు, నీకు అర్థం కాలేదా? ఓకే. సో మనము కూర్చోం. సో కార్బన్స్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటామమ్మా. ఓకే, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ 3 రకాల కార్బన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కార్బన్స్. కార్బన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటున్నాం. అందులో ఎన్ని రకాలు ఉన్నాయి? 1 ప్రైమరీ, సెకండరీ, 2ది సెకండరీ, 3rd వన్ టెర్షరీ, ఇంకా కావాలంటే 4th వన్ క్వాటర్నరీ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో although this example should not be used very frequently, for our understanding I have no other way. Okay, generally our Telangana state is number 1 in what sales? Liquor sales. Okay, so people usually go to liquor shop and ask for a quarter, right? Anna quarter anna antaru kada. So what is quarter? Quarter is nothing but 1/4. Antena? 2 quarters is 1/2. Likewise 2 halves is nothing but 1. Antena? Do you have the clarity? Yes sir. Okay, right. So ఇది గుర్తుపెట్టుకోండి. టెర్షరీ అంటే 3, టెర్షరీ అంటే 3, సెకండరీ అంటే 2, ప్రైమరీ అంటే 1. తన పేరేంటమ్మా? డౌట్ వచ్చిన అతని పేరు రాము. సో రాము ప్రైమరీ అంటే 1 అని గుర్తుపెట్టుకో, సెకండరీ అంటే 2, టెర్షరీ అంటే 3, క్వాటర్నరీ అంటే 4. గుర్తుంటాయా? ఓకే ఫైన్. సో ఇప్పుడు కార్బన్స్ లో ఈ 4 రకాల కార్బన్స్ ఉన్నాయి. 1 కార్బన్ ఈజ్ ప్రైమరీ, 2nd టైప్ ఈజ్ సెకండరీ, 3rd టైప్ ఈజ్ టెర్షరీ, 4th టైప్ ఈజ్ క్వాటర్నరీ. ఓకే, ఇఫ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ, హౌ వీ విల్ ఐడెంటిఫై ఆ కార్బన్ ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీయా, క్వాటర్నరీయా అనేది మనం ఎలా గుర్తుపడతామంటే, ఒకవేళ ఆ కార్బన్ కి ఇంకొక కార్బన్ అటాచ్ అయిందనుకో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ కి ఎన్ని కార్బన్లు అటాచ్ అయి ఉన్నాయి? 1. సో ఒక కార్బన్ కి వేరే కార్బన్ ఒకటి అటాచ్ అయి ఉంటే దాన్ని మనం ప్రైమరీ కార్బన్ అంటాం. కాబట్టి ఈ కార్బన్ ని మనం ప్రైమరీ అంటాం. ప్రైమరీని 1 పెట్టి పైన డిగ్రీ సెల్సియస్ లాగా చిన్న సబ్స్క్రిప్ట్ 0 పెడితే దాన్ని ప్రైమరీ అన్నట్టు. ఓకే, విల్ డినోట్ ప్రైమరీ విత్ number like this, secondary with 2 and like this, tertiary. Okay, likewise the other carbon, now tell me Ramu, which carbon is this? Which type of carbon is this? Primary. Why? Single bond. Yes, it is attached to only one more carbon. Okay, it is attached to one more carbon. Now let me show you another
compound, you will tell me. Fine. CH3, CH2, CH3. ఇప్పుడు what is this carbon, Ramu? Primary, very good. What is this carbon? Very good. What is this carbon? Second. Secondary. Why? Yeah, this carbon is attached to this carbon and this carbon, two carbons. The middle carbon is attached to two more carbons. So that is the reason this is a secondary carbon. Okay. Likewise, I'll show you one more example. Okay. So a carbon is there. It is attached to one CH3 this side, methyl group, other CH3 this side, another methyl group, and this one to this. And three sides occupied by methyl groups and one hand is empty. So I'll put CH here. So now tell me, what is this carbon type? Which type of carbon is this? Primary. Why? It is attached to only this carbon, center carbon. So this is primary. And what about this carbon? That is also primary because this carbon is attached to only the central carbon. So it is primary. And this carbon is also primary because it is attached to only one carbon, that is the central carbon. But what is the central carbon? Tertiary. Ramu understood? Okay. Why it is tertiary? Yes, the central carbon is attached to three more carbons. This carbon and this carbon and this carbon. Total three carbons. It is attached to these three carbons. That is the reason it is called tertiary carbon. Okay. Likewise, let us see what is quaternary. Can you guess what is quaternary? Four sides, four carbons. Then it will become quaternary carbon. Now, everyone understood? Okay, fine. One moment. So now we need to remember three important structures. You know the structure of propane. CH3, CH2, CH3. Its name is propane. Okay, propane can also be named as N-propane, that is normal propane. Whatever we have discussed till now, all are normal. Normal propane, normal propene, normal propane, normal. Okay. Why we use N? N అనేది ఎందుకు వాడతాం అంటే వేరే ఇంకొక రకమైన ప్రోపేన్ ని డిఫరెన్షియేట్ చేయడానికి, అంటే తేడా గమనించడానికి N అని వాడతాం అంట. ఆ N ఏంటంటే let us see this compound CH3 CH and CH3. This is attached to one more carbon. Let us say this is one chain, to this one is attached. Okay. So this one is attached to this. To what carbon? This second carbon. Okay. Don't get confused.
So this is a C chain. Let us assume this is a carbon chain. ఇది కార్బన్ చైన్ అనుకోండి. ఓకే, ఈ కార్బన్ చైన్ కి ఈ ప్రొపైల్ గ్రూప్ అనేది యాడ్ అయ్యింది. ఇది ప్రొపైల్ గ్రూపే కదా, ప్రొపేనే కదా. సో ఈ ప్రొపేన్ అనేది ఏ కార్బన్ కి యాడ్ అయ్యింది? సెకండ్ కార్బన్ కి అయింది. ఇదైనా కానీ ఫస్ట్ కార్బన్ అయ్యేది. ఓకే, డిఫరెన్స్ ఏంటి? ఒక్క నిమిషము. ఓకే, సారీ, ఫైన్. ఇదే సి చైన్ కి అదే ప్రోపేను ఇలా యాడ్ అయింది అనుకోండి. ఫస్ట్ కార్బన్ కి యాడ్ అయింది కదా ఇది. సో సింపుల్ గా ప్రొపైల్ అనొచ్చు, ఫస్ట్ కార్బన్ కి యాడ్ అయింది కాబట్టి. ఓకే, దీన్ని ఒక ప్రొపేన్ గ్రూప్ ని మనం వేరే కార్బన్ చైన్ కి యాడ్ చేయాలనుకున్నప్పుడు అది ఫస్ట్ కార్బన్ కి అటాచ్ అయింది అనుకో, అది ఎన్ ప్రొపైల్ అవుతుంది. కానీ సెకండరీ కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి దీన్ని ఐసో ప్రొపైల్ అంటారు. సెకండరీ అంటే సెకండ్ కార్బన్, ఐసో ప్రొపైల్. వై ఐసో? ఐసో అంటే సిమిలర్ టు ది ఎన్ ప్రొపైల్ గ్రూప్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ప్రొపైల్. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, మళ్ళీ చెప్తా. ఓకే, దిస్ ఈస్ ప్రొపేన్. వాట్ ఈస్ ప్రొపేన్? CH3 CH2 CH3. దీన్ని మనం ప్రొపేన్ అనొచ్చు. ఆర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ప్రొపేన్. ఓకే, అంతే కదా, నార్మల్ ప్రొపేన్. ఓకే, సో ఎప్పుడైతే దీన్ని వేరే ఇంకొక చైన్ కి యాడ్ చేయాలి, అటాచ్ చేయాలి అనుకున్నాం. ఓకే, వీ వాంటెడ్ టు యాడ్ దిస్ ప్రొపేన్. When we need to add a propane, it has to lose one hydrogen. Okay, whenever we want to add this as a substituent to some other carbon chain, we have to remove one hydrogen. Okay, then it becomes propyl. Propane becomes propyl. What is the difference between propane and propyl? One hydrogen less propane is called propyl, minus one hydrogen, remove one hydrogen. CH3 CH2 CH2, and now this is ready to get attached to some other chain. This is propyl group. This is propyl group. Now do you understand? Okay, now this propyl group, let us say it is attached to some chain. Okay, and it is attached to the first carbon, right? This is attached to the first carbon. So this is N propyl, this chain. If the same thing is attached to this carbon, this will be CH3, okay, and this will be CH, and the same propyl group attached to this middle carbon. Again, it is a propyl group, but it is not attached to the first one, but to the second carbon. This is the second carbon. 1, 2, 3, third carbon. So we call it as isopropyl group. ఇప్పుడు అర్థమైందా? చాలా మందికి అర్థం కాలేదా? నిద్ర వస్తుందా అన్నం తిని వచ్చేసరికి? ఓకే, ప్లీజ్ స్టాండ్ అప్ ఎవ్రీవన్. అందరు నుంచోడం ఒకసారి. ఓకే, సో సార్ 1 minute. ప్రొపైల్ కి ఐసోప్రొపైల్ కి తేడా తెలిసిందా మీకు? తెలియలేదా? What is the difference between propyl and isopropyl?
ప్రొపైల్ అంటే ఏంటి? ఈథైల్ అంటే ఏంటి? ఈథైల్. ఈథేన్ అంటే ఏంటి? 2 కార్బన్లు ఉంటే ఈథేన్ వస్తాయి, అవునా? ప్రొపేన్ అంటే మన ఒక గ్రూప్ ఉంటుంది కదా, దాని ఐల్ అంటాం, అవునా? వైఎల్ పెట్టుకుంటాం. ప్రొపైల్ అంటే ఏంటి? ఈథైల్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఈథైల్ అయిపోయింది. సార్ నేను ఒక బ్లాక్ బోర్డ్ వాడతాను వీళ్ళ కోసం. హలో, షూర్ సార్ వింటున్నారు కదా? వింటున్నా సార్. ఏంటిది? ఈథేన్. ఈథైల్ అంటే ఏమవుతుంది? ఒక హైడ్రోజన్ పీకేస్తే ఈథైల్ అవుతుంది. ఇన్ని హైడ్రోజన్లలో ఏదైనా తీసేయచ్చు. అంటే దీనిని మనం CH3 అని రాయొచ్చు కదా. ఈథైల్ అంటే C2H6 అనే దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇథైల్ అంటే ఏంటి? H3C అని రాసుకోవచ్చు. ఓకే, కార్బన్ అంటే దీన్ని C2H5 ఒక ఇది పెట్టాం. ఇప్పుడు దాన్ని నిలబడున్నారు సార్ పెట్టింది. C2H5 గ్రూప్ అంటే ఇథైల్ గ్రూప్ అయితే. నా సార్ వేసిన సార్ మీకు నేను చెప్పింది వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. సార్ ఏ స్ట్రక్చర్ వేసారు? ప్రొపేన్ వేసారు. ప్రొపేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ప్రొపైల్ వస్తుంది. ఏ హైడ్రోజన్? ఫస్ట్ తీసేస్తే, సెకండ్ తీసేస్తే, మరి దాన్ని ఫస్ట్ తీసేసిన ప్రొపైల్ ఏమంటారు? ఎన్ ప్రొపైల్ అంటారు. ఎన్ అంటే నార్మల్. అదే సార్ చెప్తున్నారు ఇక్కడ. సార్ మనకి ఇది ఐసోప్రొపైల్ అని చెప్పారు, ఇది ప్రొపైల్ అంటే దానికి సార్ మనకి ఎన్ ప్రొపైల్ గ్రూప్ వేయలేదు మీ దగ్గర, బట్ దిస్ ఈస్ ఐసోప్రొపైల్ గ్రూప్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెంటైల్ కూడా చెప్తారు ఆయన. దాంట్లో 3 రకాలు ఉంటాయి మళ్ళీ. ఎన్, ఐసో, నియో. ఏ హైడ్రోజన్ తీసేస్తామో దాన్ని బట్టి అన్నమాట. అవి కూడా సార్ చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఐసో అంటే తెలియకపోతే మీకు చాలా కెమిస్ట్రీ తెలియనట్టే లెక్క. ఇది యాక్చువల్గా IUPACలో ఐసో అనేది రాదు. దానిలో ఏంటి కార్బన్ నంబరింగ్ ఉంటుంది కదా, 1, 2, 3 అని ఉంటుంది. ఎన్ ప్రొపైల్ అంటే 1 ప్రొపైల్ అంటాం. ఇది ఉంటే 2 ప్రొపైల్ అంటాం. అది సార్. ఓవర్ టు యూ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పమ్మా, డౌట్ ఉంది అమ్మాయి కదా, ఏదో అడగబోయి మానేయద్దు. అడుగు సార్, అడుగు. చెప్పారు కదా, మరి మీరు నాకు చెప్పట్లేదు కదా. మరి సార్ చెప్తే మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు, అందుకు చెప్తున్నారు. మీరు చెప్పలేదనుకో క్లియర్ గా ఉండదు. నిద్రపోతున్నారా అని అడుగుతున్నారు సార్, అవును కదా? క్యారీ ఆన్. sit down. Thank you sir. Sit down. Because I'm unable to see all of your faces clearly, I thought you must be feeling sleepy. Okay. ఎందుకంటే అమ్మ లాస్ట్ బ్యాచ్లతో అనుభవం ద్వారా అట్లా నేను గెస్ట్ చేసా, అంతే తప్ప మీరు నిద్రపోతున్నారా లేదా అనేది నాకు క్లారిటీగా తెలియదు. ఫేస్లో ఏం కనపడట్లేదు నాకు. ఓకే, ఫైన్. సో ఒకసారి నుంచొని కూర్చుంటే ఏంటంటే మనం యాక్టివేట్ అవుతామనే ఉద్దేశంతో నుంచోమన్నా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు క్లారిటీగా వచ్చి అర్థమైందా? ప్రొపేన్, ఎన్ ప్రొపేన్ అంటే నార్మల్ ప్రొపేన్కి ఐసోప్రొపైల్కి తేడా ఏంటంటే, ఐసోప్రొపైల్లో సెకండ్ కార్బన్కి అటాచ్ చేస్తాం, ఫస్ట్ కార్బన్కి అటాచ్ చేస్తే అది నార్మల్ ప్రొపేన్. ఓకే, క్లియర్? ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు బ్యూటైల్ చూద్దాం. బ్యూటేన్ అంటే ఏంటి? 4 కార్బన్స్ కదా, CH3, CH2, CH2, CH3. దీన్ని మనం ఏమంటాం? బ్యూట్. 4 కార్బన్స్ ఉన్నట్టు బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఆల్కేన్ కదా, సో బ్యూటేన్.
సో ఈ బ్యూటేన్ ని మనం ఇంకొక హైడ్రోకార్బన్ చైన్ కి అటాచ్ చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు మనం ఇదే ఫస్ట్ కార్బన్ కి అటాచ్ చేసామనుకో ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుందమ్మా. సబ్స్టిట్యూయెంట్ అంటే ఎనీ అదర్ గ్రూప్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ది మెయిన్ గ్రూప్. ఓకే, మెయిన్ చైన్ కి ఏదైతే మనం అటాచ్ చేస్తామో ఫంక్షనల్ గ్రూప్స్ కాకుండా, ఫంక్షనల్ గ్రూప్స్ అటాచ్ చేస్తామని చెప్పాను కదా. ఫస్ట్ మనకి పేర్లో 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ ది నేమ్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పేరెంట్ చైన్ అండ్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్. సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ will differ according to the functional group. Okay, so now consider it is a parent chain. దీన్ని మనం parent chain అనుకుందాం. parent chain ని దాని parent chain కి బ్యూటేన్ ని ఒక సబ్స్టిట్యూయెంట్ లాగా యాడ్ చేయాలి. సబ్స్టిట్యూయెంట్ అంటే ఎనీ గ్రూప్ దట్ ఈస్ అటాచ్డ్ టు ది parent chain, దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూయెంట్. ఓకే, సో ఇందాక మనం చూసింది ఏంటి, ప్రొపేన్ ని ఒక సబ్స్టిట్యూయెంట్ లాగా అటాచ్ చేస్తే దాని పేరు ఎలా మారుతుంది. ఓకే, when we wanted to attach our propyl group propane as a substituent to the parent chain, అప్పుడు దాని పేరు ఎలా మారుతుంది. ఒకవేళ ఫస్ట్ కార్బన్ కి కనుక అటాచ్ చేస్తే దాన్ని మనం ప్రోపేన్ ఎన్ ప్రొపైల్ అనొచ్చు. అదే సెకండ్ కార్బన్ తోటి మనం పేరెంట్ చైన్ కి సబ్స్టిట్యూయెంట్ గా యాడ్ చేసాం అనుకోండి ఐసోప్రొపైల్ అనొచ్చు. అదే విధంగా బ్యూటేన్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ కార్బన్ కి యాడ్ చేస్తే ఏమనొచ్చు, బ్యూటైల్ పేరెంట్ చైన్ అనొచ్చు, లేకపోతే ఎన్ బ్యూటైల్ పేరెంట్ చైన్ ని పేరు వస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఐసోబ్యూటైల్ అంటే ఏంటని మీరు చెప్పండి. వేర్ ఈస్ ది సెకండ్ కార్బన్? ఇటు నుంచి లెక్క పెడితేనేమో దిస్ వన్ విల్ బి సెకండ్. ఇటు నుంచి వస్తేనేమో దిస్ విల్ బి సెకండ్. సో దీనికి కానీ ఈ కార్బన్ ద్వారా మనం లింక్ చేసామనుకో పేరెంట్ చైన్ కి, దాన్ని మనం ఐసో బ్యూటైల్ గ్రూప్ అంటాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? వెరీ గుడ్. సో ఐసోబ్యూటైల్ కి ఎన్ బ్యూటైల్ కి తేడా ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఫైన్. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ టెర్షరీ బ్యూటైల్. టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ అంటే ఏంటి, ఎవరైనా గెస్ చేయగలరా? ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం, అక్కడ మీకు చూపించాను నేను. ఒక కార్బన్ ఉండి మూడు మిథైల్ గ్రూప్స్ కి అటాచ్ అయింది. సో ఇది టెర్షరీ కార్బనే కదా. సెంట్రల్ కార్బన్ ఇస్ టెర్షరీ కార్బనే కదా. ఎందుకు? ఇట్ ఈస్ అటాచ్డ్ టు 3 more carbons. సో దిస్ ఈస్ ఎ టెర్షరీ carbon. And how many carbons are there in total molecule? 4 carbons ఉంటే దాని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది నేమ్ ఏంటి? బ్యూట్. ఓకే, butane. But here one hydrogen is lesser than the butane, so butyl. Okay, butyl. This group is butyl. Moreover, it is a tertiary butyl. That means it is ready to get attached to some other parent chain. సో దీన్ని మనం టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ అంటాం. దీన్ని మనం ఒక పేరెంట్ చైన్ కి లింక్ చేస్తాం అన్నమాట. సో ఈ గ్రూప్ ని మనం టెర్షరీ బ్యూటైల్ గ్రూప్ అంటాం. ఓకే, బ్యూటైల్ గ్రూప్ కి బ్యూటైల్ అంటే ఏముందమ్మా, ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసేయాలి అంతే. ఒక హైడ్రోజన్ తీసేస్తే అదేంటి, రెడీ టు గెట్ అటాచ్డ్ టు ది అదర్ పేరెంట్ చైన్. సో దీన్ని బ్యూటైల్, సారీ, one minute. So can you see it in landscape mode?
కనపడుతుంది అమ్మా ఇది ఫుల్గా? No, sir. Okay, then I have some problem with this. Okay, we'll continue in the next class. Okay, sir is there? Outside.